క్రైస్తవులలో ఎవరైనా భారతదేశానికి మద్దతిస్తే ఉమ్, ఇక్కడ మనం క్రైస్తవులు వేరు, క్రైస్తవ చర్చి వ్యవస్థ వేరు అన్నదే మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, చర్చి వ్యవస్థ ఏంటంటే పిడికిలి బిగించి పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యవస్థ. దీని నుంచి ఒకళ్ళిద్దరు బయటకు రావాలని ప్రయత్నించినా కూడా ఉమ్, నలిపేస్తా. వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది, ఉమ్, రకరకాల ఒత్తిళ్ళు వస్తాయి. నేను చాలా సరళమైన భాషలో ఒత్తిడి అన్న పదాన్ని వాడాను, దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రకమైన ఒత్తిళ్ళు ఉంటాయని. కాబట్టి సర్వసాధారణ క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళందరూ కూడా భారత వ్యతిరేకులు కాదు. ఉదాహరణకి మిజోరాంలో బ్రిగేడియర్ సైలో క్రిస్టియన్, ఉమ్, కానీ ఆయన భారతదేశంలో మిజోరాం ఉండాలి అని చెప్పి పోరాడిన వ్యక్తి, ఇండియాతో కలిసి ఉండాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే సహజంగా కొంతమందిలో ఆ దేశభక్తి ఉంటుంది. ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆ రకమైన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చర్చ్ ఏం చేస్తుందంటే మనుషుల జీవితంలోని ప్రతి దశను ప్రతి క్షణాన్ని కంట్రోల్ చేస్తుంది. ఉమ్. నాగాలాండ్లో మీరు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు.